back again after a short break. ప్రియులారా, ఈరోజు ఒక లైవ్ టెస్టిమనీ. దేవుడు నిజంగా ఇంత త్వరగా ఒక విధవరాల జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తాడని తను నాకు వాయిస్ మెసేజ్ పంపించి ప్రార్థన చేయమని, విధవరాల గురించి మాట్లాడినప్పుడు తన జీవితంలో ప్రభు పట్ల నమ్మకము కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈ మెసేజ్లు ఇంపాక్ట్ చేసి తను ఒక వాయిస్ మెసేజ్ పంపించింది నాకు. ఆ వాయిస్ మెసేజ్ మీరు చూడొచ్చు. యూ కెన్ జూమ్ ఇట్. ఇది నేనేమి నా సొంతంగా చేసుకున్నది కాదు. ఇది ఇప్పుడు షీఈస్ ఫ్రమ్ వైజాగ్. ఆమె వాయిస్ పెట్టిన మెసేజ్ని మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఆ తర్వాత విధవరాలు అనేటువంటి ఈ పార్ట్ ఫైనల్గా, థర్డ్ పార్ట్లో ఫైనల్గా మనము మాట్లాడుకోబోతున్నాం, వర్తమానం చెప్పుకోబోతున్నాం. కొంచెం జాగ్రత్తగా వినండి. బ్రదర్, వందనాలు బ్రదర్. నేను రమణేనండి. ఏం లేదు బ్రదర్, నాకెందుకు విధవరాలు ప్రక్కన దేవుని వ్యాజమాడతాడని మీరు 2 యూట్యూబ్ ఛానల్ చూశాను బ్రదర్. విధవరాలు పక్కన దేవుడు వ్యాజమాడతాడంటే నేను ఎంత అన్యాయం అయిపోయినా మీకు తెలుసు కదా బ్రదర్. మధుకర్ పెళ్లి విషయం దగ్గర నుంచి అన్ని విషయాలు మీకు తెలిసినవి బ్రదర్, నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అది నేను యూట్యూబ్లో నీతిమంతుల్లాగా బ్రదర్, నేనే తప్పు చేయలేదు, నేను చాలా ఉన్నత వ్యక్తిని దేవిజనుని చెప్పుకొని తిరుగుతున్నాడు. నాకు అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది బ్రదర్. నిన్న కాక మొన్న డిసెంబర్లో వచ్చి బ్రదర్ పెళ్ళి చేసుకున్న నెలకే బిజినెస్ పెడతానని చెప్పి 5 లక్షల వరకు నన్ను అప్పుల పాలు చేసేసి నేను అప్పులకి సమాధానం చెప్పలేక హైదరాబాద్ నుంచి వైజాగ్ పారిపోయి వచ్చేటట్టు చేశాడు బ్రదర్. ఆయన అప్పులకి సమాధానం చెప్పలేకపోతున్నాను. మళ్ళీ మొన్న డిసెంబర్లో వచ్చారు బ్రదర్. వాళ్ళు సంఘంలో వాళ్ళందరితో పాటు సంఘంలో వాళ్ళందరూ కూడా క్రిషు, రమేష్ బ్రదర్, తిమోతి బ్రదర్, ఇంతమంది, శ్రీధర్ బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చారు బ్రదర్. అందరూ వచ్చి ఈ అప్పు తీరుస్తాడు, అమ్మాయిని పంపించమంటే అమ్మాయికి అప్పుకి సంబంధం ఏమి లేదు, అమ్మాయి కోసం నువ్వేం అప్పు చేయలేదని చెప్పాను. నేను అప్పు తీర్చేస్తున్నాను. ఏమైంది మొత్తం మీద మళ్ళీ మొదటి నుంచి పెట్టు. మరి ఏంట్రా ఇది? కమ్ బ్యాక్. ఈరోజు నిజంగా దేవుడు ఎంతో నాకు శక్తినిచ్చాడు అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ మీద మాట్లాడడానికి. అందులో చాలా ముఖ్యమైనటువంటి ఈ సబ్జెక్టు, ఎందుకంటే గత 2 పార్ట్లుగా విధవరాలకి న్యాయం అనేది చెప్పినప్పుడు అందులో నుంచి ఆ మెసేజ్ని విశ్వాసము కోల్పోతున్నటువంటి సందర్భంలో దేవుడు తనకు తిరిగి న్యాయం చేస్తాడని నమ్మి ఈ వాయిస్ మెసేజ్ పెట్టిందేమా. దీన్ని మీరు వినాలి. కొంచెం జూమ్ చేయను అనేది. ఎవరో మీకు కనపడుతుంది? పేరు కనపడుతుందా అడా? మొత్తం వాట్సాప్లో, రైట్? ఓకే, మీరు వినండి. ఇప్పుడు తను ఏమి మాట్లాడబోతుందో, తను చెప్పేటువంటి బాధను కూడా మీరు విన్నాక దేవుడు విధవరాల పట్ల ఎలా వాద్యం ఆడతాడో మీరు దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. బ్రదర్, వందనాలు బ్రదర్. నేను రమణేనండి. ఏం లేదు బ్రదర్, నాకెందుకు విధవరాలు ప్రక్కన దేవుని వ్యాజమాడతాడని మీరు 2 యూట్యూబ్ ఛానల్ చూశాను బ్రదర్. విధవరాలు పక్కన దేవుడు వ్యాజమాడతాడంటే నేను ఎంత అన్యాయం అయిపోయినా మీకు తెలుసు కదా బ్రదర్. మధుకర్ పెళ్లి విషయం దగ్గర నుంచి అన్ని విషయాలు మీకు తెలిసినవి బ్రదర్, నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ నాకు ఎందుకంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అది నేను యూట్యూబ్లో నీతిమంతుల్లాగా బ్రదర్, నేనే తప్పు చేయలేదు, నేను చాలా ఉన్నత వ్యక్తిని దేవిజనుని చెప్పుకొని తిరుగుతున్నాడు. నాకు అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది బ్రదర్. నిన్న కాక మొన్న డిసెంబర్లో వచ్చి బ్రదర్
పెళ్ళి చేసుకున్న పెళ్ళి చేసుకున్న 2 నెలలకే బిజినెస్ పెడతానని చెప్పి 5 లక్షల వరకు నన్ను అప్పుల పాలు చేసేసి నేను అప్పులకి సమాధానం చెప్పలేక హైదరాబాద్ నుంచి వైజాగ్ పారిపోయి వచ్చేటట్టు చేశాడు బ్రదర్. ఆయన అప్పులకి సమాధానం చెప్పలేకపోతున్నాను. మళ్ళీ మొన్న డిసెంబర్లో వచ్చారు బ్రదర్. వాళ్ళు సంఘంలో వాళ్ళందరితో పాటు సంఘంలో వాళ్ళందరూ కూడా క్రిషు, రమేష్ బ్రదర్, తిమోతి బ్రదర్, ఎంతమంది శ్రీధర్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీలతో పాటు వచ్చారు బ్రదర్. అందరూ వచ్చి ఈ అప్పు తీరుస్తాడు, అమ్మాయికి అమ్మాయిని పంపించమంటే అమ్మాయికి అప్పుకి సంబంధం ఏమి లేదు, అమ్మాయి కోసం నువ్వేం అప్పు చేయలేదని చెప్పాను నేను. అప్పు తీర్చేస్తాము, మేము మొత్తం ఇవ్వలేము కానీ నెలకి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు బ్రదర్. చెప్పి 1,20,000 వస్తున్న వ్యక్తి 20,000 నాకు ఇవ్వలేకపోతున్నాడు బ్రదర్. ఆయన నిలకడ లేని మనిషి, మాట నిలకడ లేదు ఆయనకి. ఎందుకు బ్రదర్ యూట్యూబ్లో అలా చెప్తున్నారు? నా పిల్లని నన్ను ఎంత మోసం చేశాడు బ్రదర్. నేను ఏం తప్పు చేశాను? నా పిల్ల ఏం తప్పు చేసింది? పెళ్ళే కదా బ్రదర్ చేశాను, ఇంకేం మోసం చేయలేదు కదా నేను. నన్ను ఎందుకు అంత మోసం చేయాలి? ఒక వెధవరాలి, భర్త లేని దాన్ని నేను ఎలా బ్రతుకుతానని నన్ను అప్పుల పాలు చేస్తాడు ఆయన. ఇవన్నీ నేను మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు బ్రదర్, మీకు ఇవన్నీ తెలుసు. ఆ 5 లక్షలకి 3 సంవత్సరాలు వడ్డీ వాళ్ళే రాసుకొని 7,30,000 ఇస్తామని చెప్పి నెలకి 20,000 చొప్పున తీరుస్తామని చెప్పి పేపర్ మీద సంతకాలు పెట్టి మరీ వెళ్ళారు బ్రదర్. వెళ్ళి జనవరిలో ఇచ్చిన డబ్బు ఇస్తామని, జనవరి 10వ తారీఖు వరకు వచ్చేస్తుందని డబ్బులు జనవరి 25కి వాళ్ళ బాబాయ్తో పంపించారు. ఫిబ్రవరి డబ్బులు ఇవ్వనే లేదు, మార్చి 1కి పంపించారు. ఏ మాట మీద నిలకడ ఉంది బ్రదర్ వాళ్ళకి? ఏమైనా మాట మీద నిలకడ ఉన్నదా? ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ ఇది? నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, చెందలేకపోతున్నాను. ఒక ఆడదానిగా ఏమీ చేయలేననే కదా బ్రదర్ వాళ్ళ ధైర్యం. తండ్రి దేవుడు నా పక్కన యాజమాడతాడు అన్నారు ప్రభు. ఆ ప్రభువుకే ప్రేయర్ చేయండి బ్రదర్, ప్రతి వారం మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. ఉంటాను బ్రదర్, వందనాలు. రైట్, విన్నారు కదా ఈ మాటలు. ఎందుకు ఈ మాటలు పబ్లిక్ నేను వినిపిస్తున్నానంటే, పైకి భక్తి గల వారి వలె ఉంటూ భక్తికి తగినటువంటి గుణము లేనిటువంటి భౌతిక మార్పు వేరు, గుణాత్మకమైనటువంటి మార్పు వేరు. భౌతికమైనటువంటి మార్పు ఏంటంటే, వచ్చి పట్టుకొని అడుక్కొని తింటూ రోడ్ల మీద సినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ అట్టిపండ తొక్కలు నాకుండేటువంటి స్థితి నుండి పైకి సూటు బూటు కలద్దాలు వేసుకొని ఏమని ప్రజలారా ఊడిపడి ఈ యాక్టింగ్ చేసేటువంటి దౌర్భాగ్యుల గురించి ఈరోజు ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఒక విధవరాలు గుండెలు చీల్చుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు, మీ కుటుంబాలు రేపు మీ ఇంట్లో ఇదే సమస్య వస్తే మీ బతుకులు ఏమవుతాయి? ఎగవేసుకొని ఉరకడం కాదు. దేవుడు విధవరాలు పక్షాన వాద్యమాడుతాడు అని బైబుల్ చెప్పింది నిజమో. విధవరాలి కన్నీటి బొట్టు మీ ఇళ్లను కాల్చివేస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, విధవరాలు పక్షాన్ని నేను నిలబడతానన్నాడు. దేవుడితో యుద్ధము చేసి గెలిచిన వాడేవాడు? నిజమండి. అమ్మా రమణి, ఎవరు నీ పక్షాన ఉండినా ఉండకపోయినా దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఇది నిజం. నువ్వు ఏమి అన్యాయము చేయలేదు, నువ్వు యథార్థంగానే ప్రవర్తించావు. నిన్ను బట్టి బైబిల్లోని లేఖనాలు చెబుతూ, నిన్ను మోసము చేయాలనుకున్న మోసగాడికి అపవాదియును వాని దూతలు అని రాయబడ్డది బైబిల్లో. అగ్ని గంధకాలకు వెళ్తారు. మోసము చేసేవాడికి తోడయ్యి మోసములో పాలు పంచులు పెంచిన వాళ్ళు మోసగాళ్ళుగా జతకట్టబడతారు. నువ్వు చెప్పిన పేర్లన్నిట్లో కూడా
అందరూ అలాంటి వారు కాదు. నేను మళ్ళా చెప్తున్నాను, కొందరు ఇందులో కూడా కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు. వాళ్ళు నాతో ఏకీభవించకపోవచ్చు, కానీ దేవుని బట్టి చెప్తున్నానమ్మా, సంఘమా, ప్రజలారా, వీక్షకులారా, ఒక దేవుని బిడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే, తను నాకు ఫోన్ చేసి, తను వాట్సాప్ చేసి, తన వేదన చెప్పి తనకు న్యాయం కావాలన్నది. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఒకడు 1000 మందిని తరమగలడు, ఇద్దరు 10,000 మందిని తరమగలరు. నా ప్రార్థనకు మీ అందరి ప్రార్థన జతరాలి. 5 లక్షల రూపాయలు ఒక విధవరాలు, ఏంటండి, మ్యారేజ్ కోసమో అప్పున్నదో కాదు, చిట్లేసి ఎత్తి వాడి మొఖాన కొట్టింది. బతుకుతాడని ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత ఉన్నదని గమనించి ఆయనతో పాటు వెళ్ళినటువంటి పెద్ద మనుషులు ప్రామిసరీ నోట్ రాసిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వాడు క్రైస్తవుడు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, సైమన్ పాల్ మాట ఇచ్చి తప్పడు అనే వాని వద్ద బైబిల్ నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళాక ఎలా సాతాను చేత పట్టబడ్డారు. 5 లక్షల రూపాయలు హరి అనేటువంటి ఒక బ్రదర్ ఒక వ్యక్తి దగ్గర తీసుకున్నప్పుడు నేను పూచీగా ఉన్నాను. ఐ సైన్డ్ యాజ్ ఎ విట్నెస్, యాజ్ ఎ గ్యారెంటర్. కాదని ఇక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పమానండి. హరి అనేటువంటి వ్యక్తి అతనికి డబ్బులు కట్టినప్పుడు ఆయన్ని అడగండి, నేను కట్టానా లేదా అని. అలా వెళ్ళిన వాళ్ళు కట్టించవలసిన బాధ్యత ఉందని హెచ్చరిస్తూ, వాడి పాపములో మీరు పాలిభాగస్తులు కావద్దని, ఒకవేళ అయితే తగిన మూల్యము చెల్లించుకుంటారని ఈ వీడియో ద్వారా మీకు మళ్ళా 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 జ్ఞాపకం చేస్తూ, దేవుడు విధవరాలు పక్షాన ఎలా నిలబడతాడు అనేది. ప్రియులారా, మీరు ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి బలహీనులకు అన్యాయం చేశారనుకోండి, తెలియక చేస్తే సరి చేసుకోండి, కావాలని చేస్తే భయపడి సరి చేసుకోండి. మనుషులు నాకు తప్పులు చేస్తాం, తప్పులు చేసినప్పుడు దానికి మూల్యము, పెనాల్టీ చెల్లించాలి, తప్పదు. మన పాపము కొరకు యేసు పెనాల్టీ చెల్లించాడు. అలాగనే మీరు కూడా వాడి మీద ఒత్తిడి తెచ్చి ఆ విధవరాలకు న్యాయం చేయవలసినది. ఆమె ఎందుకు ఇలా చేసిందంటే విసిగిపోయి మీ అందరికీ ఫోన్లు చేస్తే ఆమె చెబుతుంది ఒక్కోసారి, ఇది ఆమె కోసం చేస్తున్న వీడియో కాదు, ఆమెను దీంట్లో బాలి భాగస్తురాలుగా చేస్తూ మీ అందరి సహకారము అర్థిస్తూ మీరు ప్రార్థన చేయమని కోరుతూ, ఈ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ పాఠంలోనికి వెళ్దాం. బైబిల్లో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో మనము చూస్తాం, ఒక విధవరాలు కరువుతో అల్లాడిపోతున్నటువంటి సందర్భములో, బాధపడుతూ ఉన్న సందర్భములో, బలహీనురాలుగా ఉన్నది, తన ఇంట్లో ఒక్క ముద్ద పిండి రొట్టె చేసుకుని తిని చచ్చిపోతామని ఎదుర్కోవడానికి వచ్చింది. విధవరాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమె దగ్గరికి దైవజనుడైనటువంటి ఏలియా వెళ్ళాడు. విధవరాల పరిస్థితి చూడండి, తనకు ఉన్నది కొంచెమే, కానీ దేవుడు చూశాడు ఆమె బాధను. అందుకే దైవజనుడు అక్కడ పంపిస్తున్నాడు. అమ్మా, ఏముంది? ఏమీ లేదయ్యా, ఏమీ లేదయ్యా, నీ దాసురాల దగ్గర ఇంత పిండి, నా మట్టుకు నేను చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నాను, నా బతుకు ఇలా ఉందయ్యా,
సారేపతను ఊరికి అక్కడ ఉన్నది ఆ విధవరాలు. అప్పుడు ఆమెతో ఒక్క మాట చెబుతున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడో చదువుతున్నాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక అప్పము చేయుము. మొదట చేసినది నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. కరువు. నిజంగా చెప్పాలంటే ఎంత బాధ. భర్త చనిపోయాక విధవరాల జీవితము, ఈ సమాజము, భారతదేశం మరి ముఖ్యంగా ఎంతో ఘోరంగా చూస్తుందండి. 14-15 ఏటలో రాజస్థాన్లో, అంటే దాదాపు 30-40 సంవత్సరాల కిందట, 50 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట ఇప్పటికి కూడా సతీ అనేటువంటి చేయించారు. అప్పుడు భర్త చనిపోతే ఆ కట్టెలతో ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టి కాల్చిపడేసేసారు విధవరాలు. ఏమైపోయింది మన సమాజం? ఎక్కడికి పోతున్నాం? అలాంటి పరిస్థితుల్లో నుంచి విధవరాలు పట్ల దేవుడు ఎలా కనికరం కలిగి ఉంటాడు. ఈరోజు అమ్మా వీక్షిస్తున్నటువంటి వారులారా, విధవరాలు అంటేనే ఏదో మొగుడు చచ్చిపోయినటువంటి వారి గురించే కాదు ఇక్కడ ఈ యొక్క మెసేజ్. కొన్ని ఉన్నతమైన అనుభవాలు కోల్పోయినప్పుడు మనం విధవరాలు లాంటి వాళ్ళం అయిపోతాం. ఒకప్పుడు బాగా బతికి రోడ్డు పాలు కావడం, ఒకప్పుడు బాగా సంతోషంగా ఉండి అడిక్ట్ అయిపోవడం, లేక ఉన్నట్టుండి జాబ్ పోవడం, ఉన్నట్టుండి ఏదో కోల్పోవడం. సంథింగ్ యూ లూజ్, దట్ మేక్స్ లైక్ దట్. దాని ద్వారా కరువు రావడం. ఇక్కడ చూసినట్లయితే ఇందాక తను చెప్పినది, తను నాకు బాగా తెలుసు. ఆమె గురించి ఇక్కడ మాట్లాడుకునే బదులు బైబిల్ నుంచి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. తప్పక దేవుడు విధవరాలకు న్యాయం చేస్తాడనే సంగతిని గ్రహించిన వారుగా ఉండాలని, దేవుడితో యుద్ధం చేసేవాడు గెలవలేడని, మీరు మోసం చేయాలనుకుంటే మీ కుయుక్తిలోనే దేవుడు మిమ్మల్ని పట్టేస్తాడని లేఖనం చెప్పడానికి ఇక్కడ చెబుతూ ఉన్నాను. భయపడవద్దు అమ్మా రమణి, భయపడొద్దు. ఎవరు కూడా భయపడొద్దు. బైబిల్లో దేవుడు చెప్పేటువంటి మొట్టమొదటి మాట, వాడు ఏదో పెద్దోడైపోయాడనో, వాడు ఏదో ఇదయ్యాడనో, వాడేదో అదయ్యాడనో, వాడిని చూసి గాని, వాడి అవతారము, వాడి సంపాదన, వాడి చుట్టూన్న జనమును బట్టి కాదు, మహాశక్తిమంతుడైన దేవుడు. అమ్మ ఒక మాట చెప్తున్నాను అందరికి, మీకు కూడా. ఎందుకంటే ఒకసారి ఎలీషా ఒక కొండ మీద ఉన్నాడు. ఆ కొండ చుట్టూ అగ్ని రథాలతోటి అక్కడ శత్రువు వచ్చి చుట్టుముట్టేశాడు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము ఇక్కడ 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనపడాడు. అంతటా ఆ పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనం ఏమి చేతుము అని దైవజనుడితో చెప్పాను. థింగ్స్ విచ్ యూ సీ ఈజ్ డిఫరెంట్. నీ కళ్ళతో చూసేవి, ఓడిపోయిన కళ్ళతో, బాధతో ఉన్న కళ్ళతో, భయంతో ఉన్న కళ్ళతో చూసే చూపులు వేరు. ఇక్కడ పనివాడు అక్కడ ఏం చూస్తున్నాడంటే భయాన్ని చూస్తున్నాడు. అమ్మ నువ్వు భయాన్ని చూడకు. 5 లక్షలు 10 లక్షలు ఏ పాటివి? డబ్బు ఏ పాటిది? ఒకడు ఈ లోకములో ఉన్నదంతా డబ్బు తీసుకొచ్చి వాడి జీవమును సంపాదించుకోవాలడా? దేవుని ముందర నిలబడి ఒక విధవరాలకు నేను అన్యాయం చేశానని, ఇదిగో నన్ను నీతో పాటు తీసుకోపోమని అడగలడా ఎవడైనా? అంత దమ్ముందా? చెప్పండి. పాపము చేసినప్పుడు, yes, I did so many sins. On camera I am accepting. నేను నీతిమంతుడని చెప్పుకోలేదు ఎప్పుడు కూడా. పాపిని, దౌర్భాగ్యుడిని. బట్ రియలైజ్ కావాలి. తెలియక చేసిన ప్రతి పొరపాటు, తెలిసి చేసిన ప్రతి పొరపాటును కూడా రియలైజేషన్ రానప్పుడు, అలా గుడ్డిగా వెళ్ళినప్పుడు
గుయ్యమనిపిస్తాడు. ఈ గుడ్డితనంతో అలాగే చూస్తాడు. ఏం చూస్తున్నాడంటే, యజమానుడా శత్రువు చుట్టుముట్టేశాడయ్యా, నా పరిస్థితి అయిపోయింది, మన పరిస్థితి అయిపోయిందయ్యా, మనం అవి గెలిచాం అవి చేసుకున్నాం కానీ మన పరిస్థితి దిగజారిపోయిందయ్యా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒరే, నీవు భయపడవద్దు. మొట్టమొదటి మాట. ఇందాక ఏలి ఏమన్నాడు ఆమెతోటి? భయపడవద్దు అన్నాడు. ఇప్పుడు ఎలీషా ఏమన్నాడు? భయపడవద్దు. భయపడవద్దు. నిజంగాండి, నేను 5 లక్షలు కట్టేటప్పుడు చాలా మంది అనుకున్నాను నేను భయపడతాను, ఎగ్గొడతాను అనుకున్నాను. ఉత్తుతాను. నాలుక మనిషికి మాటే జీవం. మాటిచ్చి తప్పిన వాడు మృతుడు కంటే దుర్మార్గుడు. వాడు చచ్చినోడితో సమానమే. ఒక్క మాట ఇచ్చాక, ఒక సంతకం పెట్టాక వాడు అది తప్పాడనుకో, వాడు బ్రతికున్నా కూడా మున్సిపాలిటీలో ఏం రాయిపోయాలంటే హీఈస్ డెడ్. అంతే కదండి. చచ్చినోడికి మనకు తేడైంది మాట. ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఆ మాట ఏలియా ఏమని చెప్తున్నాడు, ఎలీషా ఏమని చెప్తున్నాడు? భయపడవద్దు అమ్మ, భయపడవద్దు. ఏలియా అక్కడ ఆమెతో చెప్తున్నమాట, అమ్మ మొట్టమొదట కరువు ఉందని తెలుసు నాకు, కష్టం ఉందని తెలుసు నాకు, భయపడవద్దు ఫస్ట్. బహుశా అందుకే ఈ రోజున నీ ద్వారా అనేకమైన విధవరాళ్ళు, అనేకమైన పోగొట్టుకున్నటువంటి వారు, అనేకంగా మోసగించబడినటువంటి వారు, ఎంతమంది మోసం చేస్తారండి తెలుసా? దొంగలు. ఇగో ఇప్పుడు ఇస్తాం అని ఎత్తుకొని పోతారు, పైసలు ఇయ్యరు. ఆడి నుంచి ఈ నుంచి ఎక్కడ పడితే అక్కడ ఆడేది చెప్పేటోడు తట్లది పుట్ల తట్లో అందరికీ గుండు కొట్టిపోవడమే. వీళ్ళను ఒక్కొక్క పైసా తిన్నది అరిగిన వరకు దేవుడు వంగదీసి కక్కిస్తాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా కుమారి భయపడకు, అమ్మ భయపడకు, లే. ఇక్కడ ఎలీషా కూడా అదే చెప్తున్నాడు, అరే భయపడకురా బాబు, భయపడకు. దేవుని బిడ్డలారా భయపడకండి. దేవుడు ఎలా తోడుంటాడో ఎలీషాకు చెప్పి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎలీషాకు చెప్తున్నాడు. ఎలీషా ఆ పనివాడితో చెప్తున్నాడు, దేవా వీడు లోక సంబంధమైన గుర్రాలను చూస్తున్నాడు. వీడు లోక సంబంధమైన బతుకు అన్ని మర్చిపోతాం. 4 రూపాయలు రాగానే లోకం గుర్తుకొచ్చేస్తుంది. ఏమీ లేనప్పుడు ఎట్లా పడతారు? ఉన్న పాటున వచ్చిందట్టు. ఒకసారి ఒక దైవజనుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళ అంటే దైవజనుడు కాదు, మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది. ఒకసారి ఒక ఇంటికి పోగానే క్రైస్తవుడు వాళ్ళకి మంచి చికెన్ గికెను వేసి పెట్టగానే, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మాధుర్యము అని గట్టిగా అరిచాడు. ఎందుకు? చికెన్ వేయగానే బాగుపడాడు, గట్టిగా పడాడు. మరి ఇంకొక ఇంటికి పోగానే మరుసటి రోజు ఎప్పుడో వాళ్ళు చారేసాడంట. వాళ్ళకున్నటువంటిది వాళ్ళకున్న దాంట్లో వేసాడు. వేయగానే వాడు అప్పుడు ఏం పాట పాడుతున్నాడు, ఇలాంటిదా యేసు నీ ప్రేమ, ఇలా అంటే మనిషి తత్వం. వాడు శ్రమపడి శ్రమలో ఉన్నటువంటి వారికి సహాయము చేయవలసినటువంటి తత్వము దైవికమైనటువంటి. అందుకే మన ప్రభువు కూడా శ్రమపడి, మనము శ్రమలో వెళ్ళినప్పుడు, మనము శోధనలో వెళ్ళినప్పుడు, ఆయన శోధనలో కూడా వెళ్ళాడు కాబట్టి మన యాజకుడు, మన సహానుభావము కలిగిన వాడు కనుక సమయోచితమైనటువంటి సహాయము కొరకు మనము కనిపెట్టుకున్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు. మనం కష్టపడ్డాం, బాధపడ్డాం, ఇరుకుల్లో పడ్డాం, దెబ్బలు తిన్నాం, కోలుకున్నప్పుడు ఎదుటోడు కూడా అలాంటి దెబ్బలు తినకూడదు మన వలన అనే జ్ఞానం రావాలి. అర్థమవుతుందండి? మన ప్రభు అలా చేశాడు. అందుకే ఎలీషా కూడా వాళ్ళకు చెప్తున్నటువంటి మాట భయపడవద్దు. యేసు చెప్పే మాట కూడా భయపడవద్దు.
ఏమైనా కానీ ఏమవుతుంది? యోబు జీవిత చరిత్ర చూసుకోండి. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, భార్య తిట్టింది, ఇక అన్ని పోయాయి. శరీరంలో గజ్జి వచ్చింది, కురుపు వచ్చింది, బాధ వచ్చింది, అన్ని వచ్చినాయి. డిడ్ హి సెడ్ ఎనీథింగ్? దేవుని దూషించాడా? దేవునికి అవమానకరమైన జీవితం జీవించాడా? నో. లెట్స్ థింక్ ఆన్ దిస్ అగైన్. వి కమ్ బ్యాక్. అమ్మా భయపడొద్దు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి భయపడొద్దు. నువ్వు భయపడకుండా మొట్టమొదటి రొట్టె చేయి, చేసి నాకు పంపి. అంటే హ్యావ్ ద ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఏంది ఒక్క రొట్టెతో ఎలియా కడుపు నిండిపోద్దా? పోదు పోదు. ఎలియా జీవితం ఒక రొట్టెతో అయిపోదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్. ఏంటో తెలుసా? ఇక్కడ చెప్పినట్లయితే ఆమె విశ్వాసముతో ఎప్పుడు వెళ్ళి రొట్టె చేసి దైవజనుడికి ఇచ్చిందో, యేసు దగ్గరికి కూడా ఇక్కడికి వచ్చి మళ్ళా యేసుని గురించి చెప్తాను చూడండి. ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి చిన్నవి, అవి యేసు ప్రభు తెచ్చి ఇచ్చాడు. ముందు దైవజనుడికి నువ్వు చెప్పడం వల్ల నువ్వు మంచి చేసావమ్మా. దేవునికి మొరపెట్టేవాడు దైవజనుడు. ప్రజల కన్నీరు తుడుచుకునేటువంటి వాడు కాదు దైవజనుడు. ప్రజలను మోసం చేసేవాడు కాదు. అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టేవాడు కాదు దైవజనుడు. చాలా మంది పౌలు దగ్గర నేర్చుకొని వాళ్ళు విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఎంతో ఘోరమైన పనులు చేశారు. అవన్నీ మనం తర్వాత చదువుకున్నాం. వాళ్ళని గురించి బాధపడకు, బయటకు వెళ్ళి టిక్ టాక్లు చేయొచ్చు. బట్ ఇక్కడ ట్రూత్ ఏంటంటే, ఇక్కడ చెప్పబడ్డ మాట ప్లీజ్ ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి. దైవజనుడి దగ్గరికి ఎప్పుడైతే రొట్టె వచ్చిందో ఆ రొట్టె ఆకాశం వైపు ఎత్తబడ్డది. యేసు దగ్గరికి ఎప్పుడైతే రొట్టె వచ్చిందో ఆకాశం వైపు ఎత్తబడ్డది. ఎలీషా దగ్గరికి ఎప్పుడు సమస్య వచ్చిందో ఆకాశం వైపున కన్నులు ఎత్తాడు. ఈరోజు ఈ విధవరాల పక్షాన ఆకాశం వైపున మనము కన్నులెత్తే బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. ఎస్, ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటి మాట, దేవుడు విధవరాల యొక్క మాట వినడానికి ఎంతగా వింటాడు అనేది 3 చెప్తూ ముందుకు వెళ్తాం. లూకాసు వార్తలో 18వ అధ్యాయం 5వ వచనంలో ఒక రాజు ఉన్నాడండి. ఒక విధవరాలు ఆయన దగ్గరకు వస్తే, మూర్ఖుడైనటువంటి రాజు వీడు. సాయంత్రం రాపోమ్మా, సాయం చేద్దాం, ఇప్పుడేంది, వెళ్ళిపో, మళ్ళీ రాపో అని బాగా ఏడిపించాడు. ఆమె బాగా ఏడిపించాడు. ఇక్కడ చూడండి, విసుకక ఈమె విషయంలో మీరు ప్రార్థన చేయాలని, సహోదరి విషయంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలని నేను అన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు, ఇందాకన్నావు కదా, టిక్ టాక్ డ్రెస్సులు వేసుకునేటోడికి ఎదుటివాడికి మోసం చేసేటప్పుడు వాడి గుండెలో గుచ్చుకోవాలి. ఆడదే ఉంది, ఉద్దరు సొమ్ము పువ్వుని ఊస్తే ఎంగిల్లాకి బతుకులు. వాడు ఎవడి సొమ్మైనా వేసుకుంటాడు, వాడిని ఎందుకు చూస్తావు నువ్వు? వాడిని ఎవడు చూడమన్నాడు నిన్ను? యూట్యూబ్లో వాట్యూబుల్లో మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి, మంచి మంచి వర్తమానాలు చెప్పే క్రీస్తు సంఘ బోధకులు ఉన్నారు. మీ ప్రాంతంలో కూడా మంచి మంచి క్రీస్తు సంఘాలు ఉన్నాయి. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, క్రీస్తు సంఘంలో బలపడండి. నిత్యము విసుగకుండా ఉండాలనే, ప్రార్థన చేయాలనే ఈ మాటలు చెప్పుచున్నాను. దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. అతడు కొంతకాలం ఒప్పకయు, తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకును. మరియు ప్రభు ఇట్లను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వానికి న్యాయము తీర్చడా అనగా తప్పక తీరుస్తాడు. శత్రువు దవడ పళ్ళు ఇరగొడతాడు విధవరాలు జోలికి పోతే. చూడండి, మూర్ఖుడు, దేవునికి భయపడ్డు. బయటికి ఎలా ఉంటారంటే భక్తి గలవర్లా నటిస్తారు. అయ్యగారు నిజమండి,
వీళ్ళ భక్తి చూసి ఒక్కోసారి నాకే నా మీద డౌట్ వచ్చేది. నేను అక్కడ కూర్చుంటప్పటికి అందుకే షూ తెచ్చేయడం, కాళ్ళకేయడం, నీళ్లు పెట్టడం, అది చేయడం, ఇది చేయడం, ఎక్స్ట్రాలన్నీ. ఏమో ఇంత భక్తి పరులు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. ఇదిగో ఈ క్రూరమైన న్యాయాధిపతి వలె. ఎవరు నిజమండి? ఒక్కడు నిలబడి నాకు ఈ అన్యాయం చేశాడే రమ్మని వాళ్ళను. నేను అన్యాయం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, వాళ్ళు వేరు. వాళ్ళతో నాతో మాట్లాడతారు. వాళ్ళకి ఏం జరిగిందో అన్యాయం వాళ్ళు చూసుకుంటారు. తోడేళ్ళు కాసుకొని ఉంటాయి. ఇదిగో ఇక్కడ వాళ్ళ బుద్ధి అలాంటిది. ఈ విధవరాలు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దివారాత్రులు ఆలోచించిందంట, అడిగిందంట, అడిగింది 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 అడిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రియులారా? నాకు తెలుసు ఇది వ్యక్తులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పౌలు చెప్తాడు, మీ మీదను నా మీద పెట్టుకొని చెబుతున్నాను. ఈరోజు ఈ వర్తమానం ఎందుకు చెప్పాల్సింది వచ్చింది? వాళ్ళ మీద నా మీదను తన మీద పెట్టుకొని. మీలో కూడా కొంతమంది బలహీనులకు అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు. ఈ ధరాధిపతులు బలహీనుల పట్ల దౌర్జన్యము చేసినప్పుడు మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, అదుగదుగో వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, వస్తున్నాయి వస్తున్నాయి. తప్పక దేవుడు ఉన్నాడు. జగన్నాథుడు అంటే దేవుడు. దేవుడు తీర్పు తీర్చడానికి వస్తాడు, తప్పక వస్తాడు. ఆల్రెడీ రుచి చూపించాడు. దేవుని ఉగ్రత అంటే బట్టలు మాసిపోయి కంపు కొట్టి తప్పిపోయిన కుమారుడు కంటే దరిద్రమైనటువంటి చెప్పిన సాక్ష్యం కూడా ఇక్కడ ఉంది, రికార్డ్ చేసిన. అక్కడ ఐ డోంట్ వాంట్ టు షో యు దట్. అంటే మాట్లాడినప్పుడు రికార్డ్ చేసాం మేము. వాడి దౌర్భాగ్యమైన స్థితి, వాసన కప్పు కొట్టి. బట్ వీ లవ్డ్ ద గాడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, కృతజ్ఞతాహీనులు వేల మంది కూలినను దేవుడు మాత్రం స్థిరంగా ఉంటాడు. ఆయన మన పట్ల నిలబడతాడు. ఆ విధవరాలకు ఆ వ్యక్తి న్యాయము చేసిన వాడుగా కనపడ్డాడు. తప్పక దేవుడు నీ మొరను ఆలకిస్తాడమ్మా. తప్పక ఉపవాసం ఉండైనా ప్రార్థన చేస్తాం. ఈవెన్ I may translate this message in English. I may speak because I want prayer warriors around the world. Let them everybody pray for this, so that the God's wrath may come upon that fellow, and they may afraid and pay back her entire amount, that widow's amount. దుర్మార్గం అండి, ఎంత అన్యాయం చూడండి. న్యాయం చేయడానికి వెళ్ళే రారా 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 అని చేయరా బాబు చేయరా పని న్యాయాధిపతిని పిలిస్తే వాడు నాకు వెళ్ళిపో 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 అన్నాడు. అని చివరికి ఏమైంది? తోలు తీసాడు దేవుడు. కాబట్టి విధవరాల పక్షాన దేవుడు నిలబడతాడు. ఇదిగో విధవరాల పక్షాన ఏలియా నిలబడ్డాడు. నిలబడగానే ఆమె రొట్టె చేసింది, ప్రార్థనా పూర్వకంగా. ఆ రొట్టె ఏలియా ఆకాశము వైపున ఎత్తాడు. దేవా, ఇదిగో ఈ కరువులో సమృద్ధిని కరువుగా మార్చుకోకరా. వాడే కాదు, అర్థమవుతుందా? ఒక పడవ మునిగిపోతుంటే ఆ పడవలో ఎక్కిన వాడంతా మునిగిపోతాడు. వాడు మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు. బి అవేర్. దేవుని ఉగ్రత మీ ఇళ్ళు కాల్చివేయక మునిపే ఆ విధవరాలకు అన్యాయం జరిగింది. మీ ఇంట్లో విధవరాళ్ళు మెలగక ముందే ఓపెన్ యువర్ ఐస్. నేను చేసే బోధిస్తున్నా. నేను సంతకం పెట్టాను, కట్టాను. మీరు పెట్టారు, కట్టండి లేదా కట్టియండి. మేము కట్టము అంటే అది వేరు. అదే ఆ సంగతే ఇప్పుడు దేవుడికి అప్పీల్ చేసేది. మామూలు కోర్టు అప్పీల్ ఏం చేయలేము మిమ్మల్ని అని మీరు విరవేగిపోవచ్చు. అని దేవుడి కోర్టు నుండి ఎవడు తప్పించుకుంటాడు? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడి కోర్టుకు విధవరాలు ఆ రొట్టెని పట్టుకొని దైవజనం చేతికేయగానే అక్కడ ఏం రాయబడ్డదంటే 17వ అధ్యాయంలో, నేను మీకు చెప్తానండి. అది
17వ అధ్యాయంలో ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అమ్మా, ఇలా మోసపోయిన వాళ్ళకి చెప్తున్నాను, మీ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఈ స్థానిక క్రీస్తు సంఘము నిలబడుతుంది. రైట్. కరువైన, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, ఏదైనా విధవరాల పక్షాన తప్పక నిలబడుతుంది. దేవుడు నిలబడతాడు. దేవుడి సైన్యమై ఆయన దగ్గర సీమల్ లాంటి వాళ్ళం. ఆయన మహాసైన్యాధిపతి నిలబడి నీ కరువును సమృద్ధి చేస్తూ నీకు ఏది తక్కువ కానియడు. నీ శత్రువు నిన్ను చుట్టుముట్టిన ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీడి కళ్ళు తెరువు అనగానే అక్కడ చూసినప్పుడు 2 రాజుల గ్రంథంలో ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం. 2 రాజుల గ్రంథం చూసినప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తుండగా ఏం కనపడింది అక్కడ? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరుము అని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళు తెరిసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత నిండి ఉండెను. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేశాడు, ఆ చుట్టూ కూడా అగ్ని రథాలు, గుర్రపు రథాలు. అంటే మనుష్యుల బలము గొప్పదా, అగ్ని రథాల బలము గొప్పదా? శత్రువును తరమడానికి అగ్ని రథాలు చాలా బలమైనవి. అవి నీ కంటికి కనపడవు, నిన్ను తరుముతాయి, నువ్వు తరమబడతావు. విధవరాలికి అన్యాయం చేసిన రోజున నీ శరీర సంబంధమైన కుక్క గుర్రాలు నిలబడవు నీతోటి, నిన్ను మళ్ళా రోడ్డుకి పడేస్తాయి. అందుకే ఎలీషా ఎంత చక్కగా ప్రార్థన చేశాడు. దైవజనులారా, సహోదరులారా, ఒక విధవరాలకు జరిగిన అన్యాయాన్ని మీ సమాజం ముందుకు తీసుకొస్తున్నాను. క్రైస్తవ సమాజానికి వీలైతే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో కూడా చేసి ప్రపంచానికి అంతా పంపించి ప్రార్థన, వాడి కుక్కను కొట్టమని కాదు, మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. వాడి మనస్సాక్షి వాత వేయబడి వాడు దుర్బోధకుడిగా మారిపోయాడు, దొంగగా మారిపోయాడు. విధవరాలకు అన్యాయం చేయడానికి కూడబలుక్కున్నారు. కాబట్టి మీరు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేయగా అగ్ని రథాలతో సహాయం వచ్చింది. మీరు ప్రార్థన చేయగా ప్రపంచమంతా కూడా వెత్తున అక్కడికి వెళ్ళాలి. ఎంత గొప్పగా సహాయం చేస్తారంటే, ఎలీషా ఇక్కడ మనం చూసినప్పుడు మళ్ళొక విధవరాలు కనపడుతుంది 4వ అధ్యాయంలో. అంతటా ప్రవక్త శిష్యులలోని ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలియను. ఇప్పుడు అప్పులవారు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చినాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావలే? అలా విధవరాల గురించి ఇక్కడ విధవరాలు పక్షాన వాద్యమాడే దేవుడు, విధవరాల ఏం కావాలి నీకు అంటే చెప్తుంది, అయ్యా అప్పుల పాలైపోయినాయ్యా, వాడేదో బాగుపడతాడని నేను అప్పులు చేసి, నిజమండి దానికి నేను సాక్ష్యం. ఆ దరిద్రుడికి ఆమె ఫోన్ అంటే ఇది, దట్ వన్ బోరబండలో నా కారులో ఎక్కించుకుని పోయి నేను అరౌండ్ నియర్ బై 28-30, ఐ డోంట్ నో రియల్గా నాకు గుర్తులేదు, నేను వెళ్ళి వాడి చిట్టి డబ్బులు కట్టించాను. అది ఇంటికతో సమానం వదిలేశాను. వాడి దౌర్భాగ్యుడు. కానీ ఇక్కడ దిక్కులేని విధవరాలు కదా, విధవరాలు కదా. విధవరాలు పక్షాన దేవుడు నిలబడ్డాడు. అమ్మా నా వల్ల నీకేం కావాలన్నాడు. అయ్యా అక్కడ ఏం లేదయ్యా, అప్పులు చేశాను, అప్పుల పాలైపోయింది నా బతుకు, అప్పులు కట్టలేక ఇందాక విన్నారు కదా, ఊరు వదిలిపెట్టిపోయాను అక్కడికి. కంగారు పడకు సహోదరి, ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట మీరు విన్నట్లయితే ఇక్కడ ఏమంటుందంటే ఆయన, అమ్మా నీవు నా వలన నీకేం, నీ ఇంట్లో ఏమున్నదనగా అప్పుడు ఆమె అందుకు ఆయన, నిదాసురాల నా ఇంట నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు.
నూనె, అభిషేకం. అయ్యా, దేవుని అభిషేకము, దేవుని వాక్యము తప్ప మా ఇంట్లో ఏం లేదయ్యా ఈరోజు. దిస్ ఇస్ ట్రూ. అయినా తను కష్టపడి పని చేసుకొచ్చి తన బిడ్డను పోషించుకుంటాడు. అవునండి, నిజము. నా దగ్గర ఏమీ లేదయ్యా, ఒక నూనె కుండ తప్ప. ఎస్, నీ అభిషేకము నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వు పని చేయమ్మా, నువ్వు వెళ్ళు, అందరిని అడిగి గిన్నెలు తెచ్చుకో. ఎలీషా ప్రార్థన చేస్తే ఆ నూనె పొర్లి పారిపోయి అది అమ్మి అప్పులు తీర్చిపడ్డాయి. దేవుడు చేస్తాడు, విధవరాల పక్షాన తప్పక 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 నిలబడతాడు. యేసుక్రీస్తు తన బోధలన్నిట్లో కూడా ఎక్కడ కూడా బలహీనులను తోసివేయలేదు ఆయన. ఒకసారి ఒక తల్లి వచ్చింది, అయ్యా నా బిడ్డకు బాగలేదయ్యా, నా బిడ్డకు బాగలేదయ్యా. ఐ వాంట్ టు రీడ్ దిస్ ఫర్ యు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో దీన్ని రికార్డ్ చేసినట్టుగా నేను చూశాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 21లో అనుకుంటాను. ఐ థింక్ నాట్ దిస్. లూక్ సువార్త 7వ అధ్యాయం, సారీ, లూక్ సువార్త 7వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. ఇక్కడ ఆయన శిష్యులు బహుజన సమూహముతో ఆయన కూడా వెలుచుండ్రి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. జాతకమించండి, ఆమె విధవరాలు. ఆ ఊరిలో జనులు అనేకులు ఆమెతో కూడి ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి, ఏడవద్దమ్మా, అమ్మ ఏడవద్దు, ఏడవద్దు, ఏం జరిగినా ధైర్యం కోల్పోకు. ప్రభు వస్తున్నాడు. ఆ ఊరికి వెళ్ళి ఆయన పని చూసుకుని వెళ్ళిపోలేదు. ఆ ఊరిలో ఉన్న విధవరాలను ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు. ఏంటయ్యా? ఆమె విధవరాలయ్యా, ఒక కుమారుడయ్యా, ఒక ఆశతో బతుకుతాం. బిడ్డలు దేవుడిచ్చే బహుమానం, ఒక ఆశతో. నేను నిజంగా అడ్డుపడి చెప్పానండి ఈ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు, దౌర్భాగ్యుడికి ఇవ్వద్దని. చాలా గొడవైంది. బట్ తను తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేకపోయాను చివరికి. బట్ హౌఎవర్ పెళ్ళి జరిగింది. కానీ 5 లక్షల రూపాయలు అప్పు చేయించి మోసం చేసిపోవచ్చా? చూడు, ఇవన్నీ బైబిల్ మనం చదువుతాం, మళ్ళీ కోటేసుకొని టిక్కుటాకుల మీద నిలబడుతున్నప్పుడు మన గుండె కుచ్చుకోదా? నేను సవాలు చేసి చెప్తున్నాను, ఒకడికి నేను అన్యాయము చేశానని, వాడి దగ్గర డబ్బు లాక్కున్నానో, లేకపోతే డబ్బు ఎగ్గొట్టానో, లేక ఫలాని వాడికి కాంపెన్సేషన్ నేను కట్టేయలేదనో, ఏదైనా ఎవడైనా అర్ధరాత్రి వచ్చి కాలర్ పెట్టుకోవచ్చు. దొంగ సొమ్ముతో బతకాల్సిన అవసరం లేదు. విధవరాలు పక్షాన దేవుడు నిలబడ్డాడు. ఆశలు కోల్పోయింది ఆమె, ఇంకా డబ్బులు రావు. ఇదో ఈ విధవరాలు అనుకుంది, నా కుమారుడు చచ్చిపోయాడు, ఇంకా నాకు జీవితం లేదు అనుకుంది. కానీ దేవుడు వదిలేశాడా? ఆమె ఏడుస్తుందండి. రమణి, నీ లెక్కనే నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇదిగో ఈ భారం ఎలా. నేను ఐ నెవర్ సీ, నేను నిజంగా నీ దగ్గరికి నేను రమేష్ని పంపించినప్పుడు వాడిని ఒక మంచి వ్యక్తిని చేస్తాననుకున్నాను. కానీ వాళ్ళు సాతాను ప్రవేశించి వాడు కృతజ్ఞతాహీనుడుగా మారిపోయాడు. దౌర్భాగ్యుడు, మోసగాడు. నేను ఎందుకు ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నానంటే వాడి గురించి, ఇదిగో నాకు ఇదే సాక్ష్యం, తను మాట్లాడింది. మీరు కూడా నా గురించి ఎవడైనా మీకు నా గురించి ఇదిగో వాడు దౌర్భాగ్యుడు, నాకు ఇక్కడ మోసం చేశాడు అని ఈయన మీరు ఆడియో ఉంటే నన్ను కూడా మాట్లాడండి, నాకేం బాధలేదు. మాకు అప్పు ఎగ్గొట్టాడు, నాకు ఇవ్వలేదంటే మాట్లాడండి, ఐఎమ్ ఛాలెంజ్. మీరు మాట్లాడక ముందే నేను 1కి 100 రూపాయలు ఇచ్చేస్తానన్నాను.
అందుకే ఇక్కడ చెప్తున్నాను. ఎందుకు ఇంత దైవజనుడు గట్టిగా మాట్లాడాలంటే, పౌలు చెప్తాడు, రోషం కలిగి చెప్తాడు, నా బ్రతుకు క్రీస్తు కోసం, క్రీస్తు ముద్రలు భరించున్నాను కాబట్టి ఈ లోకంలో భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే బలహీనుల పక్షాన బలవంతుడు నిలబడతాడు. బలహీనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిపోతున్నప్పుడు బలవంతుడైన దేవుడు దిగి వచ్చి నిలబడ్డాడు. ఈరోజు మీరు కూడా ఎవరైనా సరే బలహీనుల వాళ్ళు మీకు కనపడితే తీసుకురండి, సాయం చేద్దాం. ఎలాంటి సాయం అంటే, కావాలని కొంతమంది దొంగలు ఉంటారు. ఈ సమయంలో దొంగ కష్టాలు చెప్పేసేసి సహాయం కోసం వస్తారా? అక్కడ ఆ బ్యాచ్ ఉంది ఒకటి, అవునండి. వాళ్ళ సహాయం చేసుకోరు, అదంతా కలిపి డ్రామా చేయడానికి ఆ బ్యాచ్లు కాదు. నిజంగా ఆకలి చావులు అనేది జరగకూడదు, కష్టం అనేది ఉండకూడదు. విధవరాలు పక్షాన వాద్యమాడేటువంటి దేవుడు మనకు ఉన్నాడని ఆ ఊర్లోకి వచ్చాక ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ తల్లిని ఏడవద్దమ్మా, ఏడవద్దు తల్లి అని చనిపోయినటువంటి కుమారుడు యొక్క పాడే ముట్టగానే ఆడు దిగ్గున లేచి కూర్చున్నాడు. అంతే, దాట్స్ ఇట్, ఫినిష్. ఇంకా రెండో మాట లేనే లేదు. లేచి ఏం చేస్తున్నాడో తెలుసా? సంతోషముగా ఇక్కడ కరువును సమృద్ధిగా మార్చాడు. ఆ ఊరు సారేపాతలో ఉన్న వారందరూ కూడా ఆ విధవరాల దగ్గరికి వచ్చారు. అంతేకాకుండా భర్త సేవ చేస్తూ చనిపోయినటువంటి ఆ విధవరాల ఇంట్లో ఆ ఇద్దరు కుమారులను విడిపించి సమృద్ధిని కలుగచేశాడు. అవిశ్వాసి అయిన వాళ్ళు గుడ్డిగా వెంబడిస్తుంటే వారి మనోనేత్రాలు తెరిచాడు. మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి ఉంటే ఒక విధవరాలు న్యాయం కలిగేలా తీసుకున్నారు. ఇదిగో ఒక విధవరాలు ఇంట్లోకి వెళ్ళింది. సరే, ఆమె విధవరాలు పాడిన వెంట వస్తున్నది. ఆమె చూసి కనికరపడినటువంటి ప్రభు విధవరాల పక్షాన్ని నిలబడ్డాడు. మీకు తెలీదా? మీకు తెలుసా తెలియదా విధవరాల పక్షాన దేవుడు ఉంటాడని? తెలిసి అంటే దీన్ని ఇంకొక దానికి లింకు పెట్టకండి. మీరు అర్థమైందా? ఇంకొక దానికి ఏంటంటే, దానికి మీరు లింకు పెట్టి, ఆమె చెప్పింది నా బిడ్డను పంపిస్తానని అన్నందుకు వాళ్ళు రాసేయలేదు. ఇది కాదు మా కాంట్రాక్ట్. బిడ్డ పంపియడం అనేది వివాహ వైబంధ జీవితం అనేటువంటిది, బంధ జీవితం అనేది వ్యక్తిగతం. ఆ అమ్మాయిలు వీడికి ఏమి దౌర్భాగ్య లక్షణాలు కనపడ్డాయో, అవునండి. ఎందుకంటే నేను చాలా తప్పులు చేసి నా భార్య నన్ను వదిలిపెట్టిపోలేదు. అంత బలమైనటువంటి దుర్మార్గము, దౌర్భాగ్యం ఏం జరిగిందో మనకు తెలియదు. మనం ఒక హృదయంలోకి మనం వెళ్ళి చూడలేము. బట్ దానికి దీనికి లింక్ కాదు. ఇక్కడ లేఖనము చెబుతున్నది ఏమని? ఏ దానికి చూడాల్సిందే, దానికి దీనికి లింకు పెట్టకూడదు. ఇంకొక పెద్ద మనిషి, ఆయన కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పెద్ద మనిషే, పెళ్ళి అయినాక అమ్మాయి ఏదన్నా కానీ మొగుడు రూతు పోయింది కదా, ఆ నెంబడే పోవాలా, వాళ్ళ ఇంటికి అత్తోళ్ళ ఇంట్లో ఉండాలా. రేపు నీ బిడ్డను కూడా అలాగ పంపిస్తావు అబ్బాయి. వర్తమానాలు చెప్పడం కాదు, గుండెను కోసుకొని చూసుకోవాలి. ఏ కష్టం ఉన్నా పోవాలంట, ఆడి ఏమన్నా చేయని. థింగ్ ఏంటంటే, దౌర్భాగ్యుడు ఎలా ఉంటారంటే, ఇక్కడ దేవుని వాక్యమును అడ్డం పెట్టుకొని బతకాలని చూసేటట్టు ఎలా ఉండకూడదు. స్ట్రైట్ ఫేస్ అక్రాస్ ఫేస్, కమాన్. దొంగ దెబ్బలు తీయకూడదు, దొంగ బుద్ధులు ఉండకూడదు. ఆ రోజు చెప్పాల్సింది, నీ బిడ్డను పంపిస్తేనే మేము డబ్బులు ఇస్తాం, లేకుంటే లేదంటే మేము నేను పిలిచిందా, బొట్టు పెట్టిందా. ఆమెకు తెలుసు, ఆమెకున్న రూట్స్ ఆమెకుంటాయి. దేవుడు ఆమె పక్షాన ఏం చేయాలనేది. అందుకే ఇక్కడ బైబిల్లో మనకు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో మనకు అనేకమైన అంశాలను
దేవుడు చూపిస్తూ ఆయన ఒక మాట అయితే మనకు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తానంటే 32వ అధ్యాయము 2వ వచనం, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలె, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. ఐ విల్ స్పీక్ ఆన్ టు యూ. నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను, నా మాటలు పంపిస్తాను, మారు మనసు పొందండి. అందుకే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ పత్రికలో చెబుతాడు. ఎఫెసీ పత్రికలో ఏమని చెప్తాడంటే, ఇక్కడ నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నువ్వు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయము. అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితే సరి, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. వాట్ ఏ టెరిఫిక్ వార్నింగ్ అండి ఇది. దీపస్తంభం అంటే ప్రాణం. ఓడి 5 లక్షలు 10 లక్షలు ప్రాణం ఉంటే ఎన్నైనా చేయించుకోవచ్చు. దేవుడు ప్రాణం తీసేస్తాడంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు, తోలు తీస్తానంటున్నాడు. కమాన్. విధురాలైనటువంటి ప్రతి స్త్రీ, నేను చేసిన 2 క్యాసెట్లతో పాటు ఇది చివరి క్యాసెట్, ప్రతి విధవరాలు పక్షాన దేవుడు వాద్యం ఆడుతాడన్నటువంటి మాటను మీరు గట్టిగా నమ్మండి. బికాస్ ద బైబిల్ సేస్ దట్ వాట్ ఎవర్, బైబిల్ చెప్పిందంతా కూడా నిజమే. కాబట్టి గాడ్ స్టాండ్స్ ఫర్ ద విడో. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఏమైపోద్ది నీ బ్రతుకు. అనేకమైనటువంటి మాటలతో మిమ్మల్ని హెచ్చరించాను, అనేకమైన మాటలు మీతో చెబుతూ ముందుకు సాగుతూ ఉన్నాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. చివరి మాటలు చెప్తున్నాను, చివరిగా ఈ మాటలు చెప్తున్నాను మరొకసారి. విధవరాలు పక్షాన నేను నిలబడగా ఆయనకు ఎదురుగా ఎవడైనా నిలబడుటకు శక్తిమంతుడా? కమాన్. మనము ఒక్కసారి పరిశీలించుకుంటూ ప్రభువుకు అప్పచెప్పుకొని మరొకసారి, దేవాది దేవా, మా ప్రియ తండ్రి, మాకు తోడుగా ఉండమని కోరుతున్నాం. ఎన్ని మాటలు చెప్పాలి, ఎన్ని మాటలు చెప్పాలి. ఎంత పోసిన బైబిల్లో మరొకసారి యాకోబు పత్రిక చెప్తున్నటువంటి మాట, 1వ అధ్యాయము 27వ వచనం, దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి ఏదనగా. లెట్స్ టర్న్ దట్ బైబిల్. దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటుకుంటా తను తాను కాపాడుకునుటే. ఫినిష్. ఒక్కసారి ఆలోచించేయండి, ఒక్కసారి ఆలోచించేయండి. ఏం చేద్దాం? నన్ను తిట్టుకొని 4-5 వీడియోలు చేస్తావా? చెయ్యి. వీరుడు యుద్ధములో తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకపోడు. అందుకే జట్టి అయిన వాడు ఈ జీవన పోరాటంలో ఇరుక్కుండా సైనికుడి వలె, సైనికుడు యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు భయపడ్డా, ఈ రోజు చేస్తే రేపటికి జ్ఞాపకార్థకుడిగా ఫినిష్. బట్ దేవుని చేతిలో పడ్డావా, ఈసారి
ఒక్కసారి ఇక మళ్ళా నీకు దిక్కుముక్కొండదు. ప్రార్థన. విధవరాలు పక్షాన దేవుడు గట్టిగా బలంగా నిలబడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ఆయన, ఈ చివరి ఎపిసోడ్లో మీరు బలంగా వీళ్ళ కోసమే చేసిన ఈ వీడియో ద్వారా అనేకులతో మీరు మాట్లాడండి. వారికి సహాయ సహకారులుగా లాయర్లు లేపండి, అధిపతులు లేపండి, న్యాయమూర్తులు లేపండి, పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి అధికారులతో మీరు మాట్లాడండి, ప్రార్థనా వీరులతో మాట్లాడండి. నీ న్యాయ సింహాసన పీఠము వేసుకొని ఆ విధవరాల పక్షాన మీరు వాద్యమాడి బిడ్డను గెలిపించి తనను కష్టముల నుండి, అప్పుల బారి నుండి విడిపించి తనకు న్యాయము చేయమని, విధవరాలైన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఏ ఒక్కరూ నిరాశపడిపోకుండా వారితో ఉండుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.